వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ పద్మావతి డిగ్రీ కాలేజ్ నరసన్నపేట. సో మై నేమ్ ఎస్ అప్పలనాయుడు, లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ. సో మనం ఇంతకుముందు ఆన్లైన్ క్లాసులు చెప్పినప్పుడు ఫైనల్ ఇయర్ 5th సెమ్ 5th పేపర్గా ముందు డీల్ చేస్తాం. అందులో ఫస్ట్ లెసన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ యూనిట్ 3 స్టార్ట్ చేసాం. అందులో నైట్రో ఆల్కేన్స్ అనే లెసన్ టాపిక్స్. దీని నుంచి 15 మార్కులు వస్తాయని నేను చెప్పాను. ఆల్రెడీ నైట్రో ఆల్కేన్స్లో మన 4 క్వశ్చన్స్ వస్తాయి. 3 క్వశ్చన్స్ వరకు కంప్లీట్ చెప్పాను. ఇప్పుడు ఈ 4th క్వశ్చన్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి నోట్స్ మీకు పీడిఎఫ్ చేయిస్తాను. ఓకే, అది క్లారిటీ. సో నైట్రో ఆల్కేన్స్లో నేనేం చెప్పానంటే ఫస్ట్ వన్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ నైట్రో ఆల్కేన్స్ అండ్ క్లాసిఫికేషన్ ఒక క్వశ్చన్ చెప్పాను. ఇంట్రడక్షన్ ఆఫ్ నైట్రో ఆల్కేన్స్ అండ్ క్లాసిఫికేషన్. రెండోది ఏం చెప్పానంటే టాటా ఈనోల్ కీటోమెర్జిమ్ అని చెప్పి 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుందని చెప్పాను, క్లారిటీ మొత్తం నోట్లేదని చెప్పి. మూడోది ఏంటంటే ప్రిపరేషన్స్ ఆఫ్ నైట్రో ఆల్కేన్స్ చెప్పాను, ప్రిపరేషన్ ఆఫ్ నైట్రో ఆల్కేన్స్. అలాగే ప్రాపర్టీస్ ఆఫ్ నైట్రో ఆల్కేన్స్లో మొత్తం మనకి 5 రియాక్షన్స్ ఉంటాయి. ఈ నైట్రో ఆల్కేన్స్లో మనకి ఆల్ఫా ప్లేస్లో హెచ్ ఉండడం వల్ల ప్రైమరీ సెకండరీ నైట్రో ఆల్కేన్స్ మాత్రమే రియాక్షన్లో ఫామ్ చేస్తాయి, టెరసరీ నైట్రో ఆల్కేన్లు ఫామ్ చేయవని చెప్పాను. దీంట్లో నేను మనకి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ చర్యలు, ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు మాత్రమే పాల్గొనడం వల్ల 5 రకాలైన చర్యలు ఉంటాయని చెప్పాను. అందులో ఫస్ట్ వన్ యాలోజినేషన్ చెప్పాను. రెండోది నైట్రస్ యాసిడ్, నైట్రస్ ఆమ్లంతో చర్య చెప్పాను. మూడోది రిడక్షన్ చెప్పాను. 3 రియాక్షన్ చెప్పాను. ఇంకా 3 రియాక్షన్లు ఉన్నాయి. ఈ 3 రియాక్షన్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజు క్లాస్లో కంపల్సరీగా అయిపోవాలి ఈ 3. చూడండి, ఈ 3 నేమ్డ్ రియాక్షన్లు అనమాట. ఒకటి నెఫ్ రియాక్షన్, ఒకటిది ఏంటమ్మా నెఫ్, రెండోది ఏంటి మ్యానిచ్ రియాక్షన్, మూడోది మైకల్ రియాక్షన్. ఈ 3 రియాక్షన్లో ఏవైనా 2 రియాక్షన్ లేకుండా మీకు పేపర్లో క్వశ్చన్ ఉండదు. ఖచ్చితంగా 10 మార్క్స్ కానీ 5 మార్క్స్ కానీ ఇప్పుడు నేను చెప్పినంత ఒక ఎత్తు అయితే ఈ 3 ఈక్వేషన్లో ఒక ఎత్తు ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పబోయేది నెఫ్ రియాక్షన్. ఒకసారి చెప్తాను చూడండి. నెఫ్ రియాక్షన్, ఇది నెఫ్ రియాక్షన్ అనమాట. ఫైనల్ ఇయర్ స్టూడెంట్లో బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం ఒకసారి చూసుకోండి. 5th సెమ్ 5th పేపర్లో లాస్ట్ ఈ రోజు అయితే మీకు ఒక యూనిట్ కంప్లీట్గా అవుతుంది. ఒక యూనిట్ కంప్లీట్గా అయిందంటే 15 మార్క్స్ మీకు అయినట్టే. దీనికి సంబంధించిన నోట్స్ నేను రేపటిలోగా పీడిఎఫ్ చేస్తాను. అదే మండేలో కంపల్సరీ మీ పీడిఎఫ్ వస్తుంది, నేను రెడీ చేస్తాను, పీడిఎఫ్ చేస్తాను. సో నెఫ్ రియాక్షన్ ఒకసారి ఇంగ్లీష్ మీడియంలో చూడండి. నెఫ్ రియాక్షన్ మీన్స్ ఏంటంటే సాల్ట్స్ ఆఫ్ primary secondary nitro alkanes, salts of primary secondary nitro alkanes react with hydrolysis in presence of sulfuric acid, to give or to form aldehydes or ketones. This reaction is called నెఫ్ reaction. మరోసారి చెప్తాను చూడండి. ద సాల్ట్స్ ఆఫ్ ప్రైమరీ సెకండరీ నైట్రో ఆల్కేన్స్ రియాక్ట్ విత్ హైడ్రాలసిస్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్, టు ఫార్మ్ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్. దిస్ రియాక్షన్ ఈస్ కాల్డ్ నెఫ్ రియాక్షన్. ప్రైమరీ సెకండరీ నైట్రో ఆల్కేన్ల లవణాలను సజిల సల్ఫ్యూరిక్ ఆమ్లము సమక్షములో మొదట జల విశ్లేషణం చెందిస్తే ఆల్డిహైడ్లు కీటోన్లు ఏర్పడతాయి. ఈ చర్యను నెఫ్ రియాక్షన్ అంటాం. సో ద ఫస్ట్ వన్ చూసుకోండి. ప్రైమరీ నైట్రో ఆల్కేన్ మనం ఈ విధంగా ఆర్ తీసుకుంటే, ఈ విధంగా సి తీసుకున్నాడు, ఇక్కడ హెచ్, ఇది NO2 తీసుకుంటే RCH2 NO2 ఈజ్ ఏ ప్రైమరీ నైట్రో ఆల్కేన్. ఈ RCH2 NO2లో ఈ NO2 నేను డైరెక్ట్గా ఎలా రాస్తాను చూడండి. NO2 మనం ఎలా రాయొచ్చు, N డబుల్ బాండ్ O సింగిల్ బాండ్ O అని చెప్పాను. ఇక్కడ మనం ఈ విధంగా ఉంటాయి, ఇలా మనకి ఎలక్ట్రాన్స్ ఉంటాయని మీకు చెప్పాను నేను. ఇప్పుడు ఇది ఎలా ఫామ్ అవుతుంది అంటే ఈ విధంగా మనం ఇచ్చేసుకున్నప్పుడు ఇక్కడ సింగిల్ బాండ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఎడేట్ అవుతుందని చెప్పాను, డబుల్ బాండ్గా ఫామ్ అవుతుందని చెప్పాను. అక్కడ డబుల్ బాండ్గా ఫామ్ అవ్వాలంటే ఏమవుతుంది చూడండి. మనం జనరల్గా ఆర్ ఈ విధంగా ఉండి ఈ విధంగా హెచ్
ఇప్పుడు ఈ హెచ్ అనేది ఇక్కడికి వస్తుంది అన్నట్టు, ఈ హెచ్ అనేది ఇక్కడికి వస్తుంది, ఇది అనేది ఈ విధంగా వస్తుంది. అప్పుడు ఏంటవుతుంది, RCH అవడం వల్ల ఇక్కడ డబుల్ బాండ్ అవుతుంది. ఇక్కడ డబుల్ బాండ్ అవడం వల్ల ఇక్కడ ఏమవుతుంది N, ఈ N అనేది ఇక్కడ ఏమవుతుంది, ఇది సింగిల్ బాండ్ అయింది OH, ఇది OH, ఈ విధంగా ఏటవుతుంది O, ఈ విధంగా ఫామ్ అయింది. ఆల్రెడీ మనకి ఇక్కడ ఎలక్ట్రాన్స్ అని ఉంటాయి, అంటే ఇది కామన్. ఇది మనకేంటంటే ప్రైమరీ నైట్రో ఆల్కేన్. ఈ ప్రైమరీ నైట్రో ఆల్కేన్ అనేది ఇదేంటంటే సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయింది అనుకుందాం. ఇది దేంతో రియాక్ట్ అయింది అనుకుందామమ్మా, సోడియం హైడ్రాక్సైడ్తో. సాల్ట్ కదా కావాలి, ప్రైమరీ ఆర్ సెకండరీ నైట్రో ఆల్కేన్లో సాల్ట్స్ అన్నాం. సాల్ట్స్ అన్నాకంటే ఇది సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయినప్పుడు మనకి ఏంటి ఫామ్ అవుతుందని చూడండి. ఈ విధంగా R, ఇలా C ఉండి, ఈ విధంగా H, ఈ విధంగా H ఉండి, ఇందులో మనకి ఏంటి ఫామ్ అవుతుందంటే ఇక్కడ డబుల్ బాండ్ N వచ్చింది, ఇది కదా N. ఈ డబుల్ బాండ్ అన్న తర్వాత ఈ OH అనేది ఈ Hతో రియాక్ట్ H2Oగా బయటికి పోద్ది. బయటికి పోవడం వల్ల మనకి ఏమొస్తుందంటే ఇలా O ఉండి ఇలా మైనస్ వస్తుంది, ఇలా మనకి ఏంటంటే O, ఇక్కడ మనకి ఈ విధంగా 4 ఉంటాయి, ఈ విధంగా ఉంటాయి, ఇలా ఉంటూ ఇక్కడ Na అనేది ఫామ్ అవుతుంది. H2O బయటికి, ఈ H OHతో కలిపి దేనిగా పోతుంది, -H2O. ఇది ప్రైమరీ నైట్రో ఆల్కేన్ సాల్ట్. సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుంటూ ఉండదు, ఒకవేళ ఇక్కడ ఎవరైనా CaOH2 తీసుకుంటే 2 వస్తుంది. ఇది ఏంటంటే ప్రైమరీ నైట్రో ఆల్కేన్ తాలూకా సాల్ట్ వచ్చింది. ఈ ప్రైమరీ నైట్రో ఆల్కేన్ తాలూకా సాల్ట్ని ఏం చేశాను నేను, హైడ్రాలసిస్, జల విశ్లేషణం చెందించాను. ఏం చేసామమ్మా, హైడ్రాలసిస్. ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఏంటన్నాం మనం, సల్ఫ్యూరిక్ యాసిడ్. ఎలాంటి సల్ఫ్యూరిక్ యాసిడ్, డైల్యూట్. ఇన్ ప్రెసెన్స్ ఏంటి, డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఈ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తో మనం రియాక్షన్ అయ్యేటప్పుడు మనకి ఏంటి ఫామ్ అవుతుందంటే ఆల్డిహైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ప్రైమరీ నైట్రో ఆల్కేన్ సాల్ట్స్ నుంచి అయితే మనకి ఆల్డిహైడ్స్ ఫామ్ అవుతాయి. అదే ఒకవేళ సెకండరీ నైట్రో ఆల్కేన్స్ తీసుకుని ఏంటి ఫామ్ అవుతాయి, కీటోన్స్. సో కాబట్టి ఇక్కడ ఏంటి ఫామ్ అవుతుంది మనకి, ఆల్డిహైడ్స్. ఆ ఆల్డిహైడ్స్ ఎలా ఫామ్ అవుతుందో చూడండి. ఇలా R ఉండి, ఈ విధంగా C ఉండి, ఇక్కడ H ఏంటి CH, ఇది డబుల్ బాండ్ O, RCHO. ఏంటి ఫామ్ అయిందమ్మా, RCHO. ఇదే ఏంటిది, RCHO మీన్స్ ఏంటి, ఆల్డిహైడ్. ఇప్పుడు బయటికి ఏంటి రిలీజ్ అవుతుందంటే కామన్ ఆఫ్ N2. ఒక నైట్రోజన్ ఉంది కాబట్టి 1 మోల్ నైట్రోజన్ అనకూడదు కాబట్టి ఆఫ్ N2 అనేది మనం కామన్ గా పెడతాం. ఈ ఆఫ్ N2తో పాటు బయటికి ఇంకేం రిలీజ్ అవుతుంది, నైట్రోజన్ అయిపోయింది. ఇంకేమున్నాయి మనకి, ఇక్కడ ఒక H పోయింది కాబట్టి ఇక్కడ ఏంటి, ఇక్కడేమో ఉంది, ఇక్కడ RCHO వచ్చింది, ఇందులో ఏముంది OH. ఈ OH H ఉంది కాబట్టి ఏంటి వస్తుంది మనకి, H2O వస్తుంది, అలాగే NaO వచ్చింది రిలీజ్ అవుతుంది. సో ఈ విధంగా మీకు ఫామ్ అయ్యేది ఏంటిది, ఆల్డిహైడ్. ఆల్డిహైడ్ అనేది ఫామ్ అయింది, ఇది నెఫ్ రియాక్షన్. సో నెఫ్ రియాక్షన్ జాగ్రత్తగా చూసుకోండి. మీకు వచ్చింది ఏంటంటే RCHO, ఆల్డిహైడ్ అనేది ఫామ్ అవుతుంది. సింపుల్ గా మీకు ఈ నెఫ్ రియాక్షన్ లో ప్రైమరీ నైట్రో ఆల్కేన్స్ ని మనం ఈ విధంగా రీఅరేంజ్మెంట్ చేస్తాం. ఇది సోడియం హైడ్రాక్సైడ్ అయినప్పుడు ప్రైమరీ నైట్రో ఆల్కేన్ తాలూకా సాల్ట్ అవుతుంది. దీని పేరు ప్రైమరీ నైట్రో ఆల్కేన్ సాల్ట్, లవణం అనమాట. ఈ ప్రైమరీ నైట్రో ఆల్కేన్ తాలూకా లవణం అనేది మనం హైడ్రాలసిస్ చేసాం, జల విశ్లేషణ చేసాం. ఇన్ ప్రెసెన్స్ ఏంటి, సల్ఫ్యూరిక్ యాసిడ్. అప్పుడు మనకు బయటకి ఏంటి రిలీజ్ అయింది, ఆల్డిహైడ్. సో దిస్ రియాక్షన్ ఈస్ కాల్డ్ ఏంటి, నెఫ్ రియాక్షన్. ఈ నెఫ్ రియాక్షన్ లో బయటకి ఏంటి రిలీజ్, నైట్రోజన్ ఉంది కాబట్టి ఏంటి, నైట్రోజన్. అలాగే ఇంకేంటి మిగులుతుంది, వాటర్ మాలిక్యూల్, సోడియం హైడ్రాక్సైడ్. ఈ విధంగా మనకేంటంటే బయటికి కామన్ గా NaHSO4 అని ఫామ్ అవుతుంది. ఒకవేళ మీకు డీటెయిల్గా కావాలంటే NaHSO4. ఇక్కడ సోడియం ఉంది కదా, ఈ సోడియము ఇందులో ఉండే ఒక HSO4 వస్తుంది, నైట్రోజన్ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఏముంది ఇక్కడ, NaHSO4 అని చెప్పాను. H2SO4లో ఒక H అనేది ఈ విధంగా వచ్చింది కాబట్టి బయటకి H2O రిలీజ్, హైడ్రాలసిస్ కాబట్టి మనకు డైల్యూట్ కాబట్టి బయటకి H2O కూడా రిలీజ్ అవ్వడం ఛాన్స్ ఉంటుంది. సో ఇది ప్రైమరీ నైట్రో ఆల్కేన్, గుర్తుంటుందా.
ప్రైమరీ నైట్రో ఆల్కేన్ సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరిగితే ప్రైమరీ నైట్రో ఆల్కేన్ తాలూకా సాల్ట్ ఫామ్ అవుతుంది. దీన్ని హైడ్రాలసిస్ చేస్తాం. ఇన్ ప్రెసెన్స్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇక్కడ యాక్ట్ యాజ్ catalyst అండ్ రియాక్టెంట్ గా ఉంటుంది. అప్పుడు ఆల్డిహైడ్ ఫామ్ అవుతుంది. దిస్ రియాక్షన్ ఇస్ కాల్డ్ ఏంటి? దిస్ రియాక్షన్ ఇస్ కాల్డ్ నెఫ్ రియాక్షన్. ఒకవేళ ఎవరైనా ఈ నెఫ్ రియాక్షన్ లోన ప్రైమరీ నైట్రో ఆల్కేన్ కాకుండా సెకండరీ నైట్రో ఆల్కేన్ తీసుకున్నాం అనుకోండి. చూడండి సెకండరీ నైట్రో ఆల్కేన్ ఎలా ఉంటుందంటే సెకండరీ నైట్రో ఆల్కేన్లో ఒక HR మాత్రమే మారుతుంది, అంతకన్నా ఇంకా ఏమీ ఉండదు అనమాట. సెకండరీ నైట్రో ఆల్కేన్లో మన ఫామ్ అయింది ఏంటంటే మనం ఈ విధంగా R తీసుకున్నాం. ఇది ఇక్కడ H పెట్టాం, అక్కడ ఏంటవుతుంది R, అప్పుడు ఇక్కడ H అవుతుంది. ఇదేంటిది N డబుల్ బాండ్ O సింగిల్ ఈ విధంగా ఉంటుంది మనకి. ఇది రీఅరేంజ్మెంట్ తీసుకోండి. రీఅరేంజ్మెంట్ తీసుకోండి ఈ విధంగా ఫామ్ అవుతుందని నేను చెప్పాను. R ఈ విధంగా C ఉండి ఈ విధంగా R ఈ విధంగా H ఉంటుంది. H ఉండి ఇక్కడ ఏమొస్తుంది? ఈ H ఉండదు, ఇక్కడ ఈ H కదా ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ డబుల్ బాండ్ అయిపోద్ది. ఇంతకుముందు చెప్పాను N, అప్పుడు ఇది సింగిల్ బాండ్ OH అవుతుంది. ఈ విధంగా O ఈ విధంగా మనకి సాల్ట్. ఇప్పుడు ఇది దేంతో రియాక్ట్ అవుతుందని చెప్పాను నేను? సోడియం హైడ్రాక్సైడ్. ఇది దేంతో రియాక్ట్ అవుతుందేమో సోడియం హైడ్రాక్సైడ్. అప్పుడు ఈ సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అవడం మనకి ఏం ఫామ్ అవుతుంది చూడండి. ఈ విధంగా R ఈ విధంగా C ఉండి ఈ విధంగా R ఇక్కడ ఏమొస్తుంది? డబుల్ బాండ్ N డబుల్ బాండ్ N వస్తుంది. ఈ OHతో ఇది అయిపోతుంది కాబట్టి ఇలా ఏమవుతుంది? O మైనస్. ఈ విధంగా ఉంటూ ఎక్కడ సోడియం వస్తుంది, మైనస్ H2O వస్తుంది. ఇది మెయిన్. సో ఇప్పుడు దీన్ని ఏం చేసాం మనం? ఇదేంటిది? సెకండరీ నైట్రో సాల్ట్. సెకండరీ నైట్రో సాల్ట్, సెకండరీ నైట్రో లవణం అనమాట. సెకండరీ నైట్రో లవణం, ఈ సెకండరీ నైట్రో లవణం అనమాట. ఇది ఈ సెకండరీ నైట్రో లవణం అనేది హైడ్రాలసిస్ చేసాం మనం. ఇప్పుడు దీన్ని ఏం చేసాం? హైడ్రాలసిస్ H2O. హైడ్రాలసిస్ చేసినప్పుడు ఏమొస్తుందని చెప్పాను నేను? R C ఈ విధంగా R ఉండి ఎక్కడ డబుల్ బాండ్ O వస్తుంది. దీని పేరే కీటోన్. R C డబుల్ బాండ్ O R. R C డబుల్ బాండ్ O R మీన్ ఏంటి? కీటోన్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు బయటకి ఏంటి రిలీజ్ అవుతున్నాయి? ఆఫ్ N2 అలాగే NaHSO4 H2O. ఇలా నైట్రోజన్ ఉంది కాబట్టి ఏంటి వస్తుంది అంటే ఇక్కడ ఆఫ్ N2 ప్లస్ ఏంటి? NaHSO4 ప్లస్ H2 వస్తుంది. ఒకవేళ ఈ N2 అనేది ఆల్రెడీ వాటర్ మనం హైడ్రాలసిస్ చేసాం కాబట్టి ఇక్కడ ఈ హైడ్రాలసిస్ ఇది ఏంటిది? ఇక్కడ డైల్యూట్ H2SO4. ఈ డైల్యూట్ H2SO4 వేయడం కంటే కొన్ని బుక్కులు అంటే ఆఫ్ N2O కూడా ఫామ్ అవుతుంది. ఈ విధంగా సెకండరీ నైట్రో ఆల్కేన్. దిస్ రియాక్షన్ ఇస్ కాల్డ్ ఏంటి? నెఫ్ రియాక్షన్. ఇప్పుడు నెఫ్ రియాక్షన్ లో బయటకు రిమూవ్ అయ్యే కాంపౌండ్స్ ఆఫ్ N2O NaHSO4 H2O. అలాగే ఇంతకు ముందు కూడా ఆఫ్ N2O ఇక్కడ ఏంటి వస్తుంది? ఆర్కు బదులుగా H వస్తుంది. అది ప్రైమరీ ఆర్ సెకండరీ నైట్రో ఆల్కేన్ లవణాలను మనం ఏంటంటే జల విశ్లేషణం చెందిస్తాం సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం సమక్షంలో. అప్పుడు ఆల్డిహైడ్లు లేదా కీటోన్లు ఏర్పడతాయి. ఈ చర్యని ఏమంటాం? నెఫ్ చర్య అంటాం. అందరు గుర్తుందా? ద సాల్ట్స్ ఆఫ్ ప్రైమరీ సెకండరీ నైట్రో ఆల్కేన్స్ రియాక్ట్ విత్ ఏంటి? హైడ్రాలసిస్ ఆన్ హైడ్రాలసిస్ విత్ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ టు ఫార్మ్ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్. దిస్ రియాక్షన్ ఇస్ కాల్డ్ నెఫ్ రియాక్షన్. ప్రైమరీ నైట్రో ఆల్కేన్స్ తోనైతే ఆల్డిహైడ్ ఫామ్ అవుతుంది, సెకండరీ నైట్రో ఆల్కేన్స్ తోనైతే కీటోన్ అవుతుంది. ఇలా రెండు ఆల్కహాల్ గ్రూపులు ఉన్నాయి కాబట్టి ఇది సెకండరీ నైట్రో ఆల్కేన్. ఇది సెకండరీ నైట్రో ఆల్కేన్ తాలూకు సాల్ట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ H గాని వచ్చింది అనుకోండి, హెచ్ అప్పుడు ఏంటవుతుంది? ఆల్డిహైడ్ ఫామ్ అవుతుంది. సో అందరికీ నెఫ్ రియాక్షన్ అనేది క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇది నెఫ్ రియాక్షన్. ఇప్పుడు సెకండ్ వన్ ఏంటంటే మ్యానిచ్ రియాక్షన్. సెకండ్ వన్ ఏంటంటే మ్యానిచ్. సెకండ్ వన్ మ్యానిచ్ రియాక్షన్.
సో ఈ మ్యానిచ్ రియాక్షన్ మీన్స్ అండి జనరల్గా మ్యానిచ్ రియాక్షన్ అనేది ఏంటి అంటే మ్యానిచ్ రియాక్షన్ మీన్ మనము ఏం తీసుకుంటామంటే ప్రైమరీ నైట్రో ఆల్కేన్ తీసుకుంటాం, ఆ నైట్రో ఆల్కేన్స్ తీసుకుంటాం. ఈ నైట్రో ఆల్కేన్స్ ని అమోనియం సాల్ట్ తో ఫార్మాల్డిహైడ్ తో రియాక్ట్ అవడం వల్ల మనకి ఎమీన్స్ డెరివేట్స్ ఫామ్ అవుతాయి. ఏంటి ఫామ్ అవుతాయమ్మా? ఎమీన్స్ డెరివేట్స్. దిస్ రియాక్షన్ ఇస్ కాల్డ్ మ్యానిచ్ రియాక్షన్. ఈ మ్యానిచ్ రియాక్షన్ లో మనం ఏంటంటే నైట్రో ఆల్కేన్స్ ప్రైమరీ ఆర్ సెకండరీ తీసుకుంటాం. ఇవేంటంటే అమోనియా ఫార్మాల్డిహైడ్ తో రియాక్ట్ చేస్తాం. ఫార్మాల్డిహైడ్ తో రియాక్ట్ చేసినాడు మనకి ఏంటి ఫామ్ అవుతుందంటే డెరివేట్ ఫామ్ అవుతుంది. ఈ డెరివేట్ ఫామ్ అవడం వల్ల దిస్ రియాక్షన్ ఇస్ కాల్డ్ ఏంటి? మ్యానిచ్ రియాక్షన్. ఈ మ్యానిచ్ రియాక్షన్ తాలూకా ఎడిషనల్ ప్రొడక్ట్ ని ఏమంటామంటే మైకెల్ రియాక్షన్ అంటాం. ఈ రెండు నోట్స్ ఒకేలాగా ఉంటుంది, ఇది లెసన్ ఒకేలాగా ఉంటుంది, బట్ ఈక్వేషన్ డిఫరెంట్ గా నేను ఈక్వేషన్ చెప్తాను. సో ఇప్పుడు ప్రైమరీ నైట్రో ఆల్కేన్ ఫార్ములా ఏంటి? ఆర్ డైరెక్ట్ గా నేను రాస్తాను CH2NO2. ఆర్ బాండ్ పెట్టి మీదకి కిందకి NO2 రాసాను చూడండి. ఇదే ప్రైమరీ నైట్రో ఆల్కేన్. ఈ ప్రైమరీ నైట్రో ఆల్కేన్ అనేది దేంతో రియాక్ట్ అవుతుందని చెప్పాను నేను, ఫార్మాల్డిహైడ్. ఫార్మాల్డిహైడ్ ఫార్ములా ఏంటి? HCHO. ఈ ఫార్మాల్డిహైడ్ అనేది ఏంటి కలపాలని చెప్పాను? అమోనియం క్లోరైడ్. ఫార్మాల్డిహైడ్ ఏం కలపాలంటే NH4Cl అమోనియం క్లోరైడ్ కలుపుతాం. ఇలా అమోనియం క్లోరైడ్ కలిపి మనం హైడ్రాలసిస్ చేస్తాం మినరల్ యాసిడ్ లో. H+ తో మనం ఏంటంటే ఇలా ఏదైనా బేస్ లో ఆ యాసిడ్ లో మనం ఇచ్చేసినాడు మనకి ఏంటి ఫామ్ అవుతుంది అంటే ఒక రకమైన డెరివేట్ ఫామ్ అవుతుంది. ఇదేంటిది? ప్రైమరీ నైట్రో ఆల్కేన్. ప్రైమరీ నైట్రో ఆల్కేన్. ఈ ప్రైమరీ నైట్రో ఆల్కేన్ ఫార్మాల్డిహైడ్ అమోనియం క్లోరైడ్ తో రియాక్ట్ అయినాడు మీకు ఏంటి ఫామ్ అవుతుంది అంటే ఒక రకమైన డెరివేట్ ఫామ్ అవుతుంది. ఏంటో డెరివేట్ అంటే RCHNO2 CH2NH2 ఇలా ఉంటుంది చూడండి. ఈ విధంగా R ఉండి ఈ విధంగా CH2 ఉండి RCH2 ఉంది కదా, RCH2 ఏంటి ఫామ్ అయిందమ్మా? RCH2. ఈ CH2లో ఒక H పాదు కాటి ఈ CH2 ప్లేస్ లోని ఇక్కడ NO2 రాసేయండి. NO2 రాసి ఎక్కడ CH2 రాసేయండి, ఎక్కడ మరలా NH2. అంటే ఇది డెరివేట్ అంటాం. ఇది ఈ నుంచి వచ్చేది ఇది డెరివేట్. ఈ డెరివేట్ అనేది మనకి ఫామ్ అయింది. ఇదేంటిది? ప్రైమరీ నైట్రో ఆల్కేన్. ఇప్పుడు ఈ డెరివేట్ ని మరలా మనం రియాక్ట్ చేసిన ఏంటంటే మనకి ట్రైస్ ఈ విధంగా వస్తాయి. దీన్ని మనం ఏంటంటామంటే ఆ మ్యానిచ్ రియాక్షన్ అంటాం. ఈ మ్యానిచ్ రియాక్షన్ తాలూకా మెకానిజం కూడా చాలా, అదే సెకండరీ నైట్రో తీసుకుని కూడా ట్వైస్ వస్తుంది. ఇక్కడ RCH2కి బదులుగా RRCH వస్తుంది కాబట్టి దీన్ని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సెకండరీ చూడండి, ఇక్కడ ఏంటి వచ్చింది మనకి? RCHNO2 CH2NH2 వచ్చింది. ఇప్పుడు వచ్చిన డెరివేట్ అదే కదా. ఈ డెరివేట్ ని మరలా ఫార్మాల్డిహైడ్ అమోనియం క్లోరైడ్ తో రియాక్ట్ చేసుకోండి. ఫార్మాల్డిహైడ్ ఫార్ములా ఏంటి? HCHO. అమోనియం క్లోరైడ్ ఫార్ములా ఏంటి? NH4Cl. ఇలా వచ్చినప్పుడు ఏంటి వస్తుందంటే దాని యొక్క ట్వైస్ అనేది వస్తుంది. ఇక్కడ ఇలా గివ్స్ రెస్పెక్ట్ ఏమొస్తుంది? R వచ్చి ఈ విధంగా C వస్తుంది. C రావడం వల్ల ఇక్కడ ఏమొస్తుంది? NO2. RC ఇక్కడ హెచ్ అని దీంతో పాదు కాటి ఇప్పుడు ఏంటి వచ్చింది? ఇక్కడికి NO2 అనేది వచ్చింది. ఏంటి వచ్చిందా మనకి? RCNO2. ఇప్పుడు ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఒక CH2 ఇటు ఒక CH2కి ఈ CH2 ట్వైస్ అని పెట్టేస్తున్నాం. ఏంటి పెట్టాను? CH2 ట్వైస్. ఈ CH2 ట్వైస్ కి ఏమవుతుంది? మరలా NH2 ట్వైస్ వస్తుంది. NH2 ట్వైస్. ఇప్పుడు దీన్ని నేను ఎలా రాస్తానంటే చూడండి అర్థం కనుక RCNO2 CH2 NH2 ట్వైస్. ఈ విధంగా మనకి డెరివేట్స్. ఇది ప్రైమరీ డెరివేటివ్, ఇది సెకండరీ. మళ్ళీ దీన్ని మరలా ఇంకోటి అనుకోండి, అప్పుడు థ్రైస్ కూడా వస్తుంది. థ్రైస్ రావడానికి కార్బన్ వ్యాలెంట్ ఏంటి? థ్రైస్ వచ్చింది NO2 పాదు కంటే రెండు ప్రైమరీ సెకండరీ మాత్రమే రియాక్ట్ అవుతాయి. టెరస్రీకి ఇది ఫామ్ కాదని నిదర్శనం. అయితే 2 సార్లు వస్తుంది. ఈ విధంగా మ్యానిచ్ రియాక్షన్. మరి దీని యొక్క మెకానిజం చూసుకుంటే ఒకసారి చూడండి. దీని యొక్క మెకానిజం, దీనికి మెకానిజం ఉంటుంది మ్యానిచ్. ఇదే మైకెల్ ఎడిషనల్ ప్రొడక్ట్ అవుద్ది. సో మెకానిజం
ఇది నోట్స్ నుంచి చాలా క్లారిటీగా ఇస్తాను, ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది మెకానిజం. సింపుల్గా మ్యాటర్ కాకపోయినా ఫస్ట్ వన్ ఏంటి, ఫార్మాల్డిహైడ్ ఉంది. ఫార్మాల్డిహైడ్ ఫార్ములా ఏంటి, HCHO. ఈ ఫార్మాల్డిహైడ్ అనేది మనం ఏంటి కలిపాం, ఫార్మాల్డిహైడ్కి అమోనియం క్లోరైడ్. అమోనియం క్లోరైడ్ HCl కానీ తీస్తే ఏమొస్తుంది, NH3 ఉంటుంది. అంటే ఇదేంటి, NH4Cl నుంచే వచ్చింది, ఫ్రమ్ NH4Cl, NH3 ప్లస్ HCl, HCl మినరల్ యాసిడ్కి వచ్చింది. కాబట్టి HCHO ప్లస్ ఏంటి NH3 గివ్స్ రైజ్ టు, ఇప్పుడు ఏంటవుతుంది మనకి CH2 డబుల్ బాండ్ NH2 అనే ఇమీన్ ఫామ్ అవుతుంది. CH2 డబుల్ బాండ్ NH2, ఇదేంటిది ఇమీన్. CH2 డబుల్ బాండ్ ఏంటి NH అంటే ఇందులో NH తీసుకోండి, ఇమీన్. CH2 డబుల్ బాండ్ ఏమొచ్చింది NH, అంటే ఇందులో ఉండే H2 ఒక ఓతో రియాక్ట్ ఏంటి వచ్చింది, H2 పోయింది. CH డబుల్ బాండ్ NH2 అనొచ్చు, ఎలాగనే పర్లేదు. CH2 డబుల్ బాండ్ ఏంటి వచ్చింది, ఇమీన్. ఇప్పుడు ఆ ఇమీన్ మనము ప్రైమరీ ఆర్ సెకండరీ ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి ఇలా తీసుకొని NO2 పెట్టుకుంటాం. దీన్ని ఇక్కడ H కామన్, ఇది H. ఇక్కడ 2 Rలు ఉంటే సెకండరీ అవుద్ది, ఒక R ఒక H కానీ ఉంటే ప్రైమరీ అవుద్ది జనరల్గా. సో ఇదేంటిది ప్రైమరీ నైట్రో ఆల్కేన్. ఈ ప్రైమరీ నైట్రో ఆల్కేన్ అనేది ఇన్ ప్రెసెన్స్ ఏంటి, బేస్ అంట, OH మైనస్ ఆర్ యాసిడ్ H+, దేంతోనైనా మనకి రియాక్ట్ అవుద్ది. ఏంతోనైనా రియాక్ట్ అయినాడు మనకి ఏంటి ఫామ్ అవుతుంది చెప్పండి, జనరల్గా ఏంటి ఫామ్ అవుతుంది, దీని నుంచి వచ్చింది మనకి ఇలా వచ్చినట్టు చూడండి, ఇలా ఉండి ఇక్కడ ఈ H పోయి ఇది మైనస్గా ఫామ్ అవుతుంది. ఇలా బాండ్ ఉండి N ఉండి ఇది డబుల్ బాండ్, ఇది సింగిల్ బాండ్ వస్తుంది, ఇది ఫామ్ అవుతుంది. అంతేనా కాదా, మనకు ఫామ్ అయ్యే కాంపౌండ్ అది. ఇప్పుడు బయటకి ఏంటి రిలీజ్ అయింది, ఈ H అనేది OH మైనస్ రియాక్ట్ అయింది కదా, బయటకి ఏంటి రిలీజ్ అయింది H2O. ఈ H ఉంది కదా, ఈ OH మైనస్ రియాక్టర్ బయటకి ఏంటి రిలీజ్ అయింది H2O. అంటే మీకు ఏంటి రిలీజ్ అయిపోయింది బయటికి H2O. ఇప్పుడు అక్కడ ఏటైతే ఫామ్ అయిందో ఇది ఈ ఎమిన్తో రియాక్ట్ చేయండి. ఏంటి ఫామ్ చూడండి, ఈ విధంగా C ఈ విధంగా ఉండి ఇది మైనస్ ఉంది, ఇదేంటిది N ఈ విధంగా ఉంటుంది. ఇది దేంతో రియాక్ట్ అవుతుంది, ఎమీన్ ఏంటి, ఇమీన్ అంటాం దాన్ని. CH2 డబుల్ బాండ్ NH, దీని పేరు ఏంటంటే ఇమీన్. తెలుగు కూడా ఉంది కాబట్టి. సో ఈ విధంగా మనకి ఫామ్ అయింది, దీంతో రియాక్ట్ అవుతుంది. దీంతో రియాక్ట్ అవడం వల్ల మనకేంటంటే డెరివేట్ అనేది ఫామ్ అవుతుంది. ఎలా డెరివేట్ ఫామ్ అవుతుందో చూడండి, ఎక్కడన్నా ఈ డబుల్ బాండ్ అనేది ఇలా వస్తుంది. అంతేనా కాదు, బాండ్ షిఫ్టింగ్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు ఈ ఉండే మైనస్ అనేది ఇది ఎక్కడికి వెళ్తుందంటే ఇలా వస్తుంది. అంతేనా కాదా, ఇప్పుడు ఇలా రావడం వల్ల మీకు ఫామ్ అయ్యే కాంపౌండ్ ఏంటవుతుంది చూడండి, గివ్స్ రైజ్ టు పెట్టినప్పుడు ఈ విధంగా 2 బాండ్స్ కామన్గా ఉన్నాయి. అంతేనా కాదమ్మా, ఈ విధంగా కామన్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా ఇది అక్కడికి వెళ్ళిపోయింది కాబట్టి ఇదేమవుతుంది NO2తో రియాక్ట్ అయిపోతుంది. అంటే దేంతో రియాక్ట్ అయింది ఇప్పుడు ఇది NO2, ఇక్కడ డైరెక్ట్గా నేను NO2 పేస్తున్నాను. ఇటు పక్క NO2, ఇటు పక్క NO2 పెట్టి ఇప్పుడు ఇటు పక్క బాండ్ పెట్టాను, ఇది ఎక్కడికి వచ్చింది. ఈ బాండ్ పెట్టినప్పుడు ఏం ఫామ్ అవుతుందో నాకు చెప్పండి, ఈ బాండ్ పెట్టినప్పుడు ఏం ఫామ్ అవుతుందో మనకి, ఈ బాండ్ ఏంటి CH2 NH మైనస్ సింగిల్ బాండ్ కాబట్టి CH2 NH మైనస్ అనేది ఫామ్ అవుతుంది. ఏంటి ఫామ్ అయింది, CH2 NH మైనస్. ఇప్పుడు దీన్ని H2Oతో రియాక్ట్ చేసుకోండి, దీన్ని H2Oతో రియాక్ట్ అవడం వల్ల ఏమవుతుంది చూడండి, దీన్ని H2Oతో రియాక్ట్ అవడం వల్ల ఏమవుతుంది సేమ్ ఈ విధంగా 2 డెరివేటివ్ వచ్చింది ఇంతకుముందు చెప్పాను. H2Oతో రియాక్ట్ అవడం వల్ల ఏమొస్తుంది మనకి, H2Oతో 2 బాండ్లు CNO2 CH2 NH2 వస్తుంది. సో దాన్నే మనం ఏమంటాం, డెరివేట్ అంటాం. ఇప్పుడు దీన్ని H2Oతో రియాక్ట్ చేయడం వల్ల మనకు ఫామ్ అయ్యేది ఏంటంటే ఈ విధంగా ఉండి ఏముంది C, ఇలా 2 కదా H2O రియాక్ట్ అవడం వల్ల అప్పుడు ఏంటి ఫామ్ అవుతుంది చూడండి, ఈ విధంగా 2 ఫామ్ అవడం వల్ల ఒకదానికి ఏంటి వస్తుంది NO2. ఇప్పుడు ఏంటవుతుంది CH2 బాండ్ NH2, ఈ విధంగా డెరివేట్ అనేది ఫామ్ అయింది. ఈ విధంగా మనకి ఏంటి ఫామ్ అయిందమ్మా, డెరివేట్. 2 పవర్ CH2 NH2, బయటకి ఏంటి రిలీజ్ అయిపోయింది OH మైనస్, బయటకి ఏంటి రిలీజ్ అయిపోయింది OH మైనస్.
అక్కడ NH3తో రియాక్ట్ అయ్యింది కాబట్టి అందులో ఉండే కాబట్టి OH మైనస్ రిలీజ్ అయింది. అంటే ఇక్కడ H2తో రియాక్ట్ కాబట్టి ఇందులో ఉండే ఒక H ఇక్కడికి వచ్చింది కాబట్టి NH2 అయింది. అప్పుడు ఆ OH వచ్చింది OH. ఈ విధంగా డెరివేట్ అనేది ఫామ్ అయింది. ఈ డెరివేట్ని మళ్ళీ కాబట్టి సింపుల్గా మెకానిజం రాసుకోవచ్చు. సో ఇది మ్యానిచ్ రియాక్షన్. క్లారిటీగా అర్థమైంది మ్యానిచ్ రియాక్షన్. మ్యానిచ్ రియాక్షన్ అనేది ఇది మెయిన్. సో ఇప్పుడు ఈ మ్యానిచ్ రియాక్షన్తో పాటు లాస్ట్ వన్ మైకెల్ మెకానిజం కూడా చెప్పాను. మైకెల్ ఎడిసన్ రియాక్షన్ లేదా సింపుల్గా మైకెల్ రియాక్షన్ అంటాం. మైకెల్ సంకలన చర్య లేదా మైకెల్ చర్య. ఈ మైకెల్ చర్య అనేది మైకెల్ సంకలనం లేదా మైకెల్ చర్య అంటాం. ఈ మైకెల్ చర్య అనేది ప్రైమరీ నైట్రో ఆల్కేన్ తీసుకుంటారు. ఏం తీసుకుంటారమ్మా? ప్రైమరీ నైట్రో ఆల్కేన్. ఈ ప్రైమరీ నైట్రో ఆల్కేన్ తీసుకొని ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్తో రియాక్ట్ చేస్తారు. ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్. ఈ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్తో రియాక్ట్ చేసినప్పుడు మీకేంటంటే మ్యానిచ్ తాలూకా ప్రొడక్ట్ అనేది ఉత్పన్నమవుతుంది. మ్యానిచ్ తాలూకా ఉత్పన్నం. సో ఈ రియాక్షన్ ఏమంటామంటే మైకెల్ సంకలన చర్య, మైకెల్ ఎడిసన్ రియాక్షన్ అంటాం. సో ఇక్కడ ప్రైమరీ నైట్రో ఆల్కేన్ ఫార్ములా ఏంటి? RCH2NO2. ఇదేంటిది? ప్రైమరీ నైట్రో ఆల్కేన్. ఇదేంటి? ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్తో రియాక్ట్ అవుతుంది. ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్ అంటే ఏంటి? CH3 ట్వైస్ ఇలాగ వస్తుంది అనమాట. CH3 ట్వైస్ C డబుల్ బాండ్ వస్తుంది. ఇక్కడ అన్సాచురేటెడ్ మీన్ ఏంటి? అన్సాచురేటెడ్ వచ్చిందంటే అర్థం ఏంటి? డబుల్ బాండ్ వస్తుంది. ఈ డబుల్ బాండ్ తర్వాత ఏమొస్తుంది? CH మళ్ళీ బాండ్ అక్కడ సరిపోయి C డబుల్ బాండ్ O అంటే కీటో గ్రూప్ కట్టే. అంటే CH3 ట్వైస్ C డబుల్ బాండ్ CH C డబుల్ బాండ్ O. ఇప్పుడు కామన్గా CH3. దీని పేరు ఏంటంటే ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్. దీని పేరు ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్. ఆల్ఫా బీటా అసంతృప్త కీటోన్ అనమాట. ఈ ప్రైమరీ నైట్రో ఆల్కేన్తో రియాక్ట్ అయినప్పుడు మీకు ఏంటి ఫామ్ అవుతుంది అంటే సేమ్ ఒక రకమైన మ్యానిచ్ సంకలన పదార్థం రియాక్ట్ అవుతుంది. దీన్ని మైకెల్ సంకలనం అంటాం. ఈ మ్యానిచ్ పదార్థం ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే చూడండి, గివ్స్ రైజ్ టు ఏంటి ఫామ్ అవుతుందో CH3 ట్వైస్ C ఉంది. ఇక్కడ బాండ్ యూజ్ అవుతుంది కాబట్టి CH3 ట్వైస్ C ఏంటి వచ్చిందమ్మా? CH3 ట్వైస్ ఏమొచ్చి C. ఈ C దగ్గర ఇక్కడ మీద పెట్టి ఇదేంటవుతుంది? RCHNO2. ఇందులో ఒక H పోద్ది అనమాట. ఆ ఓతో రియాక్ట్ ఓచ్గా పోద్ది. కాబట్టి ఏంటి వచ్చింది మీకు? RCHNO2. ఇప్పుడు మీకు ఇక్కడ బాండ్ ఏముంది? ఇప్పుడు పెట్టిన తర్వాత ఏముంది? ఇక్కడ ఈ సీతో పెట్టాం కదా, ఏముంది ఇప్పుడు? CHCO అంతేనా కదా? CHCO CH3. ఇదే మనకేంటంటే మ్యానిచ్ రియాక్షన్ ద్వారా ఇక్కడ ఏంటంటే RCH ఇది RCHNO2 అంటే మనకి ఈ బాండ్కి వ్యాలెన్స్ ట్వైస్ కాబట్టి ఇది కంటిన్యూగా ఉంటుంది. కాబట్టి అంటే ఇక్కడ ఎన్ని వచ్చి ఇవి 2 కదా, 2 3 4 ఈ వ్యాలెన్స్ సరిపడదు. ఇక్కడేంటి ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ R అంటే ఒక ఆల్కైల్ గ్రూప్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా దీన్నే మనం ఏంటంటే ఎడిషనల్ మెటీరియల్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. దీన్నే మనం ఏంటంటే ఎడిషనల్ మెటీరియల్ RCHNO2. ఈ CHNO2 నా వ్యాలెంట్ ఎలాగవుద్దంటే ఆల్రెడీ ఇది ఒక బాండ్ ఉంది, కంటిన్యూ కలిపి ఉంటుంది. మీకు డౌట్ పడ్డానికి RCHNO2 ఇలా రాస్తే మీకు ఈజీ అయిపోద్ది. ఈ CHNO2 అప్పుడు ఏంటంటే ఇవి 2 ఇటుపక్క ఒక H వస్తుంది, ఇటుపక్క ఒక NO2 అది. దీనికి మెకానిజం ఎలాగ ఏంటంటే సౌండ్ ఇక్కడ R ఉంది, ఇలా బాండ్ ఉంది, ఇలా బాండ్ ఈ C ఉంది కదా, ఈ Cకి ఇటుపక్క ఉంది కాబట్టి ఇది H, ఇది NO2 కాబట్టి ఇక్కడ డబుల్ బాండ్ వచ్చి NO2 వస్తుంది ఈ విధంగా. కాబట్టి ఇది మెయిన్. సో కాబట్టి ఇది మ్యానిచ్ ప్రోడక్ట్. ఈ విధంగా మనకి ఏంటి రియాక్షన్లు వచ్చేసుకోండి?
మనకి ఇచ్చేది ఇదేంటిది మైకల్ ఎడిసనల్ మెటీరియల్. సో మీకు ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయిపోయింది. దీనికి సంబంధించి నోట్స్ ఇప్పుడు నేను పీడిఎఫ్ చేస్తాను. నైట్రో ఆల్కేన్స్ అనే 5th సెమ్ 5th పేపర్లో పూర్తయింది. సో 15 మార్కులు కంపల్సరీ వస్తాయి. థ్యాంక్ యూ ఆల్.